మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనములు. ఆశీర్వాదపు వాక్కు ద్వారా అనుదినము ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును బట్టి మన యొక్క జీవితాన్ని మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా ఉండడానికి సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము సత్యమైనది. దశలోనికీయులకు రాసిన మొదటి ఉత్తరం 5వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం ఇలా మాట్లాడుతూ ఉంది. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు కనుక అలాగూ చేయును. మనల్ని పిలిచినవాడు నమ్మకమైనవాడు. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన జీవితాల్లో మన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనము ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండగలుగుతున్నాం? చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు, మనల్ని పరిశోధిస్తున్నాడు. దావీదు అంటాడు, నన్ను పరిశీలన చేయము, నన్ను పరిశోధించము, నా అంతరంద్రములను పరిశీలించమని దావీదు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో దేవుడు మనల్ని కూడా మనల్ని పరిశీలన చేసినప్పుడు మన జీవితంలో మనము ఎలా కనబడుతున్నాం దేవుని సన్నిధిలో. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా కనబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా అటువంటి నమ్మకత్వాన్ని దేవుని ఇల్లులో, అనగా మన హృదయమే దేవుని ఇల్లు, మన హృదయమే దేవునికి ఆలయమై ఉంది అనగా మన జీవితంలో మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు నమ్మదగిన దేవుడు మనల్ని ఆశీర్వదించువాడనై ఉంటున్నాడు. మనము దేవుని సన్నిధిలో, అనగా మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుని సన్నిధిలో మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండగలుగుతున్నామా? ఒక పనిలో యోసేపు బానిసత్వానికి వెళ్ళాడు. ఆ బానిసత్వంలో ఉంటూ కూడా తన జీవితం యథార్థమైనదిగా పొతిఫర్ ఇంట్లో చాలా నమ్మకంగా ఉన్నాడు. అందుకని అధికారిగా ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా మార్చబడ్డాడు. నీ జీవితంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ స్నేహంలో నమ్మకత్వం ఉండాలి, నీ కుటుంబ వ్యవస్థలో నమ్మకత్వం ఉండాలి, నీ పొరుగువారితో నువ్వు నమ్మకం కలిగిన వాడిగా ఉండాలి. అలా నువ్వు ఉండగలుగుతున్నావా? దానియేలుకి బబులోనులో ఇవ్వబడిన ఉద్యోగ విషయంలో నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ నమ్మకత్వము అతని సింహాల బారి నుండి కాపాడగలిగింది. షడ్రకు మేషకు అబేద్నెగోలు అని వారు దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారు. అగ్నిగుండం నుంచి వాళ్ళని తప్పించగలిగింది. నీ జీవితంలో నీవు దేవుని మీదను, దేవుని యొక్క వాక్యం మీదను ఆశ కలిగి నమ్మకం కలిగి ఉంటే దేవుడు తప్పక నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. మనము నమ్మకం కలిగి ఉండాలి. మనం పిలిచిన దేవుడే నమ్మకమైన వాడు. నువ్వు నా జీవితాల్లో మనము ప్రతి దినము మన కుటుంబానికి, మన దేవునికి, మన స్నేహితులకు, మన పొరుగు వారికి నమ్మకం కలిగిన వారిగా ఉండగలిగితే నీ జీవితం ద్వారా క్రీస్తును అనేక మంది నువ్వు పరిచయం చేయగలవు. అటువంటి యథార్థత దేవుడు పరిశుద్ధాత్మదేవుడికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన క్రైస్తవులుగా, విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరచండి. దిన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనములు.